హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ భాగ్యశ్రీ శనవేదిక. నా పేరు భాగ్యశ్రీ. మీరు ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్. ఈ వీడియోలో నేను అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేశాను. ఆ డ్రెస్ ఇదే అనమాట. సో ఆ ఫ్యాబ్రిక్కి ఎంత కాస్ట్ పడింది, ఎంత ఫ్యాబ్రిక్ తీసుకున్నాను, ఎక్కడ తీసుకున్నాను, అలాంటి డీటెయిల్స్ అన్నీ నేను ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. వీడియో చివరి వరకు చూడండి. అలానే మీకు తప్పకుండా నచ్చుతుందని ఈ వీడియో చేస్తున్నాను అనమాట. మీ ఓవర్ కోట్ ఏదైతే వచ్చిందో అదనమాట డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది. చూసారు కదా, ఇదే ఫ్యాబ్రిక్ 1.4 మీటర్స్ నేను తీసుకున్నాను. ఇది వచ్చేసి లెఫ్ట్ ఓవర్ ఫ్యాబ్రిక్ అనమాట. అందువల్ల నాకు తక్కువ కాస్ట్కి వచ్చింది. 1.4 మీటర్స్ నాకు 140 రూపీస్కి వచ్చింది. నార్మల్గా అయితే మనకి మీటర్ 220 రూపీస్ అలా ఉంటుంది. 1.5 మీటర్ అంటే మనకి 330 రూపీస్ అలా పడుతుంది. నాకు 140 రూపీస్కే వచ్చేసింది అనమాట. ఫ్యాబ్రిక్కి ఇలా బార్డర్స్ ఉంటాయి, 2 సైడ్స్ బార్డర్స్ ఉంటాయి అన్నమాట. వాటికి కూడా అలాగా డిజైన్ వచ్చి కట్ వర్క్ వచ్చి వచ్చింది. ఇది సాటిన్ ఫ్యాబ్రిక్, హెవీ సాటిన్ అనమాట. బ్లౌజ్ పార్ట్కి మనకి నెట్కి లైనింగ్ వేయాలి కదా, దానికోసమని నేను సాటిన్ అనేది తీసుకున్నాను. సాటిన్ వచ్చేసి మీటర్ 50 రూపీస్, నేను 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సో నాకు అరౌండ్ 40 రూపీస్ అలా పడింది. ఈ ఫ్యాబ్రిక్ చూసారు కదా ఎంత బాగుందో, చాలా అంటే పీచ్ కలర్ అనమాట. అలానే ఫుల్గా కట్ వర్క్ వచ్చి ఇలాగా థ్రెడ్ వర్క్ మీద అలానే సీక్వెన్స్ వర్క్ కూడా వచ్చిందనమాట. చాలా చాలా బాగుంది. సీక్వెన్స్ అనేది చాలా షైనీగా ఉంటుంది కదా, అలానే మనకి హెవీగా ఉండదు, చాలా లైట్ వెయిట్గా ఉంటుంది, ఊడిపోకుండా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది సీక్వెన్స్ వర్క్స్ ఉన్నవన్నీ. బ్లౌజ్ అండ్ ఓవర్కోట్ స్టిచ్ చేసాయిగా నాకు ఫ్యాబ్రిక్లో ఇంకా ఇలా ఫ్లవర్స్ అనేవి మిగిలాయి అనమాట. అలానే ఫ్యాబ్రిక్ మీద చూసారు కదా పర్ల్స్, 3 పర్ల్స్ అలా ఉన్నాయి, అవి కూడా నాకు మిగిలాయి. వాటిని నేను నెక్కి ప్యాటర్న్గా ఇలాగ పెట్టాను అనమాట. అలానే 3 పర్ల్స్ అనేవి ఉన్నాయి కదా, ఆ పర్ల్స్ కూడా నేను 2 ఫ్లవర్స్కి మధ్యలో ఇలా పర్ల్స్ అనేవి అడ్జస్ట్ చేశాను. నాకు కావాల్సినట్టుగా ఇలా అడ్జస్ట్ చేసుకొని అప్పుడు ఏవైతే ఫ్లవర్స్కి నెట్ ఉందో అవి ట్రిమ్ చేసేసాను అనమాట. ఇది నెట్టే కాబట్టి మనకి పోగుల్లా వచ్చేవో నీట్ ఫినిషింగ్ అనేది ఉంటుంది, ఎడ్జెస్ అనేవి నీట్గా ట్రిమ్ చేసినా కూడా. అలానే పర్ల్స్ ఉన్నాయి కదా, పర్ల్స్ కూడా కంప్లీట్గా నెట్ అంతా కట్ చేసేసి జస్ట్ ఆ పర్ల్స్ ఉన్న ప్లేస్ మాత్రమే నెట్ పెట్టి అవి అలాగా సూది దారంతో స్టిచ్ చేస్తాను. చూసారు కదా, మనకి ఫ్లవర్స్ ఏవైతే ఉన్నాయో అలా నెక్కి ఆ ప్యాటర్న్ అలా వచ్చింది అన్నట్టే ఉంది చూడ్డానికైతే. చాలా బాగుంది కదా, ఫినిషింగ్ అయితే చాలా బాగా వచ్చింది. ప్రిన్సెస్ కట్ పెట్టి నేను ఇలా స్టిచ్ చేసుకున్నాను. ఇది వచ్చేసి లోపల పార్ట్ అనమాట. లైనింగ్ వచ్చేసి నేను 80 సెంటీమీటర్స్ లైనింగ్ తీసుకున్నాను. లైనింగ్ 80 సెంటీమీటర్స్ నాకు 25 రూపీస్ పడింది అనమాట. కింద బాటంలో కూడా ఇలాగా ఫినిషింగ్ ఇచ్చాను సాటిన్తో. అలానే మనకి దారాలది ఉంటుంది కదా పట్టీలాగా, అది నేను 1.5 వరకు పెట్టుకుంటాను. ఎప్పుడు ఎక్కువ అలా పెట్టుకుంటే ఏంటంటే మనకి బ్యాక్ సైడ్ ఊక్స్లు పెట్టుకునేటప్పుడు ఒకవేళ టైట్గా ఉన్నా సరే మనకి స్కిన్ అనేది కనిపించే ఆక్వర్డ్గా ఉండదు అనమాట, చాలా నీట్గా ఉంటుంది అలా పెద్దగా పెట్టుకుంటే. నేను నార్మల్గా బ్లౌజ్ అనేది శారీకి ఉన్న బ్లౌజ్ చాలా అంటే మరీ పొడుగ్గా కాదు, పర్ఫెక్ట్గా ఉంటుంది కదా ఒక సైజ్ అంటూ, నేను దానికన్నా కొద్దిగా పొడుగ్గా స్టిచ్ చేసుకుంటాను. ఎందుకంటే లెహెంగాస్ వేసుకునేటప్పుడు కొద్దిగా నడుము చిన్నగా కనిపిస్తేనే బాగుంటుంది అని నా ఫీలింగ్. అందుకనేసి కొద్దిగా కంఫర్ట్గా కూడా ఉంటుంది కదా కొద్దిగా పొడుగ్గా ఉంటే, అందుకనేసి నేను కొద్దిగా పొడుగ్గా స్టిచ్ చేసుకుంటాను బ్లౌజెస్ అనేవి. మీరు చూసారు కదా, హ్యాండ్స్ అనేవి 1.4 మీటర్స్లో 1.25 మీటర్స్ అనేవి నేను ఓవర్ కోట్కి స్టిచ్ చేయగా నాకు 15 సెంటీమీటర్స్ అనేది ఇలాగా నెట్ ఫ్యాబ్రిక్ అనేది మిగిలిందనమాట. డిజైనర్ది ఆ కట్ వర్క్ అనేది అంటే 2 సైడ్స్ కలిపి 30 సెంటీమీటర్స్ మిగిలింది. 15 లాగా కట్ వర్క్ మాత్రమే. దాన్ని నేను ఇలాగా హ్యాండ్స్కి పెట్టాను అనమాట. లోపలేమొంచి ప్లెయిన్ నెట్ వేసి దాని మీద నేను ఇలాగా డిజైనర్ కట్ వర్క్ అనేది ఉంది కదా, దాన్ని ఇలాగా స్టిచ్ చేసుకున్నాను. మనకి ఎలాగా బాటమ్ పార్ట్ ఉంది కదా హ్యాండ్స్కి, అది ఎలాగా మనకి అండర్ ఆర్మ్స్లోకి వెళ్ళిపోతుంది కదా, అంతా ఏమీ కనిపించదు, మనకి డిజైనర్ పార్ట్ మాత్రమే బయటికి కనిపిస్తుంది కాబట్టి ఆ పార్ట్ అలాగా సరిపోతుంది. మరి 1.4 అంటే తక్కువే కదా, మరి నేను అందుకే ఇలా అడ్జస్ట్ చేసి స్టిచ్ చేయాల్సి వచ్చిందనమాట. నేను ఫస్ట్ ఇలా డిజైనర్ ఫ్యాబ్రిక్ తీసుకొని అప్పుడు మిగతా మెటీరియల్ అంతా తీసుకున్నాను అనమాట. అంటే ప్లెయిన్ నెక్ కానీ లేదా సాటిన్ కానీ ఇంకా అన్ని శారీ కూడా దానికి తగ్గట్టు మ్యాచింగ్ తీసుకున్నాను. నేను ప్లెయిన్ నెట్ వచ్చేసి
2 మీటర్స్ తీసుకున్నాను అనమాట. బ్లౌజ్కి బ్యాక్ సైడ్ ఇలా ప్లెయిన్గా వచ్చింది. ఎందుకంటే నేను రాంగ్గా కట్ చేయడం వల్ల నాకు ఇంకో సైడ్ కూడా ఇలాగ డిజైనర్ది వస్తుంది, బట్ రాలేదనమాట రాంగ్గా కట్ చేయడం వల్ల. అందుకని నేను ప్లెయిన్ నెట్ వేయాల్సి వచ్చిందనమాట ఇంకో సైడ్ కూడా. ఇది వచ్చి కొద్దిగా డీప్ నెక్ పెట్టి ఇలాగ స్టిచ్ చేశాను. చూసారు కదా, గ్యాప్స్ అనేవి కనిపించడం లేదు, నీట్గా ఉందన్నమాట. శారీ వచ్చేసి ఇది అనమాట. నాకైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ దొరికింది శారీ అనేది. ఫ్లవర్కి ఏదైతే షేడ్ ఉందో సేమ్ అదే షేడ్ నాకు శారీ కూడా దొరికింది. శారీ అనేది 5.5 మీటర్సే కదా శారీ అనేది. నాకు ప్లెయిన్ శారీ నేను పూనా మార్కెట్లో తీసుకున్నాను అనమాట. పూనా మార్కెట్లో SVLకి పక్కనే పందుముళ్ళ సంద అని ఉంటుంది, దాని పక్కనే ఒక షాప్ ఉంటుందన్నమాట. అక్కడ ప్లెయిన్ శారీస్ అమ్ముతారు, నేను అక్కడ తీసుకున్నాను. ఈ శారీ వచ్చేసి 350 పడింది నాకు అనమాట. అండ్ డిజైనర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో అది నేను వరంగల్లో తీసుకున్నాను. సారా ఫ్యాబ్రిక్స్ అని ఉంటుంది, అక్కడ తీసుకున్నాను అనమాట డిజైనర్ ఫ్యాబ్రిక్ అనేది. అలానే ప్లెయిన్ నెట్ అది ఉంది కదా, ఆ ప్లెయిన్ నెట్ అనేది SVLలోనే వేరే బ్రాంచ్లో పూనా మార్కెట్లో తీసుకున్నాను. ఇదన్నమాట. చూసారా, పర్ఫెక్ట్ మ్యాచింగ్ నాకైతే దొరికింది. ఆ శారీ కూడా మనకి కొద్దిగా సిల్వర్ షేడ్ షైనింగ్ అనేది ఉంటుందన్నమాట. ఈ శారీ పేరేంటో నాకు అంతగా తెలియలేదు క్లాత్ అనేది, బట్ చూడడానికి స్పేస్ సిల్క్ శారీస్ ఉంటాయి కదా, చూడడానికి కొద్దిగా అలానే ఉందన్నమాట. చాలా బాగుంది. మనకి ఇంకొద్దిగా హెవీ లుక్ కావాలి అని అనుకుంటే లేసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట శారీకి. నేను శారీకి ఇలా ఫాల్స్ అనేవి వెయ్యను, ఎందుకంటే ఫాల్ వేస్తే ఏంటంటే నేను ఒకవేళ తర్వాత ఎప్పుడైనా లెహెంగా కింద కన్వర్ట్ చేయాలన్నా లేదా సర్కిల్ స్కర్ట్ చేయాలి, అంబ్రెల్లా స్కర్ట్లా చేసుకోవాలన్నా మళ్ళీ ఫాల్ వేయడం వల్ల డ్యామేజ్ అవుతుంది కదా ఫ్యాబ్రిక్ అనేది. అందుకని నేను యూజ్ చేయను అనమాట. మ్యాక్సిమం 2-3 టైమ్స్ అలా యూజ్ చేస్తాం కదా, తర్వాత మళ్ళీ ఇంకోసారికి రిపీట్ చేయడానికి వేరేలాగా అనేసి నేను ఫాల్ అనేది వెయ్యను అనమాట. ఇది వచ్చేసి ఓవర్ కోట్. చూసారు కదా, అలా ఆ ప్యాటర్న్లో కట్ చేసుకుని నేను స్టిచ్ చేసుకున్నాను. ఫ్రంట్ పార్ట్ అంతా ఇలాగ డిజైనర్ పార్ట్ ఉంటుంది, ఇలా కట్ వర్క్ వచ్చి. అలానే బ్యాక్ పార్ట్ అంతా కంప్లీట్ ప్లెయిన్ నెట్ అనమాట. ప్లెయిన్ నెట్ కూడా దీనికి 1.25 మీటర్స్ ప్లెయిన్ నెట్ యూజ్ చేశాను. మనకి డిజైనర్ నెట్ కూడా 1.25 మీటర్స్ యూజ్ చేశాను అని చెప్పాను కదా. అలానే ఓవర్ కోట్కి బాటంలో కొద్దిగా ఫాల్ రావడం కోసం ఇలాగ పైపింగ్ అనేది చేశాను అనమాట. ఆ పైపింగ్ థ్రెడ్ అనేది నాకు మీటర్ 5 రూపీస్ పడింది. అరౌండ్ 2 మీటర్స్ యూజ్ చేశాను, 10 రూపీస్ పడింది అనమాట. నాకు ప్లెయిన్ నెట్కి మీటర్ 50 రూపీస్. సో 2 మీటర్స్ కొన్నాను కాబట్టి నాకు 100 రూపీస్ అయింది. చూసారు కదా, ఓవర్ కోట్ అనేది ఎంత బాగా కనిపిస్తుందో. మనం ఇలా శారీ అండ్ నేను ఓవర్ కోట్ ట్రై చేశాను కదా, అలాగ మనం ప్లాజో ఓవర్ కోట్ చేయొచ్చు, లేదంటే మనం అంబ్రెల్లా స్కర్ట్ చేసుకొని కూడా 2 లేయర్ అంబ్రెల్లా స్కర్ట్స్ అలాగా చేసుకొని కూడా మనము ఇలాగ ఓవర్ కోట్ అనేది పేరప్ చేయొచ్చు, చాలా బాగుంటుంది. ఇది ఆల్రెడీ నేను ఇప్పుడు శారీతో వేసుకున్నాను కాబట్టి తర్వాత మళ్ళీ నేను ఇలా అంబ్రెల్లా స్కర్ట్ అనేది ట్రై చేద్దామని అనుకుంటున్నాను అనమాట. అప్పుడు మళ్ళీ నేను మీకు వీడియో అనేది చూపిస్తాను ఎలా టర్న్అవుట్ అయ్యింది అనేది. చూసారు కదా, మనకి ఈ శారీకి ఏంటంటే నీట్గా చిన్న చిన్న ప్లీట్స్ పెట్టుకుంటే మనకి అప్పర్ బాడీ పార్ట్లో కొద్దిగా డిజైనర్ ఎఫెక్ట్ అనేది వస్తుంది. చూసారు కదా, చిన్న ప్లీట్స్ పెట్టుకొని ఎక్కువ ప్లీట్స్ పెట్టుకోవడం వల్ల ఎంత బాగా కనిపిస్తుందో. అలానే కుర్చీలు కూడా నేను చాలా బాగా వచ్చేలాగా చిన్న వచ్చేలాగా పెట్టుకున్నాను. అలానే ఈ నెక్ సెట్ అనేది చాలా హైలైట్ చేస్తుంది కదా ఈ డ్రెస్ని, ఈ శారీని. ఆ నెక్ పీస్ అనేది నేను మీషోలో తీసుకున్నాను. ఆల్రెడీ లాస్ట్ వీడియో చేసినప్పుడు నేను షేర్ చేసుకున్నాను ఎక్కడ తీసుకున్నాను అనేది. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ అనమాట. బ్యాక్ పార్ట్ కూడా కంప్లీట్ ప్లెయిన్ వస్తుంది, ఎందుకంటే ప్లెయిన్ నెట్టే యూజ్ చేసాం కాబట్టి. సో ఇదనమాట ఓవరాల్గా అవుట్ఫిట్ అనేది ఇలా కనిపిస్తుంది. మనకు ఓపెన్గా చేసుకోవచ్చు ఇలాగా ఓవర్ కోట్ అనేది, లేదంటే ఇలాగ దగ్గరగా పెట్టుకుంటే ఇదొక ఎఫెక్ట్ అనేది చూపిస్తుంది అనమాట. నాకైతే చాలా నచ్చింది ఈ డ్రెస్ అనేది. చాలా ప్లీజెంట్గా డీసెంట్గా చాలా బాగుంది కదా. అలానే ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చేస్తూ ఉంటాను. ఆ వీడియోస్ అన్నీ మీ వరకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే కమెంట్ చేయండి ఈ డ్రెస్ ఎలా ఉంది అనేది. నాకు ఈ అవుట్ఫిట్ వచ్చేసి అండర్ 700లోనే అయిపోయింది. క్లియర్ ఫిగర్ అయితే
675 రూపీస్ అలా పడిందనమాట. సో కంప్లీట్ అవుట్ఫిట్ అనేది నేనే స్టిచ్ చేసుకున్నాను కాబట్టి ఈ పర్ల్ అనేది నేనే చేశాను అనమాట. నేను జ్యువెలరీ డిఐవైస్ అవన్నీ షార్ట్స్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. త్వరలోనే ఒక లాంగ్ వీడియో ఇప్పటి వరకు చేసిన డిఐవైస్ అన్నీ ఒక లాంగ్ వీడియోలో పోస్ట్ చేస్తాను. అలానే నేను మ్యానిక్విన్కి శారీ ఎలా డ్రేప్ చేశాను, నేను శారీ ఎలా డ్రేప్ చేస్తాను అన్నది కూడా ఒక లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను అనమాట. అలానే లాస్ట్ వీడియోలో నేను అండర్ 2200లో నేను ఒక పార్టీ వేర్ లెహెంగా అన్నది కస్టమైజ్ చేశాను. అది డిజైన్ చేసుకున్నాను అనమాట. అది మీరు ఇప్పటి వరకు చూడకపోయి ఉంటే వన్స్ చెక్ చేయండి. చాలా చాలా యూస్ఫుల్ అవుతుంది మీకైతే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.